హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడుతాం. సార్ నమస్కారం. సార్ జానీ మాస్టర్ గత కొంతకాలం నుంచి చూస్తాం మనం, ఒక ఇష్యూలో ఇరుక్కోవడం. సో కేసు ఇంకా నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేసి చక్రీ చక్రీ సాంగ్ కు కంపోజింగ్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు సింగర్ చిన్మయి గారు కొన్ని సంచలన ఆరోపణలు చేశారు, కొన్ని సంచలన కామెంట్స్ జానీ మాస్టర్ మీద చేయడం చూస్తున్నాం. అంటే పలుకుబడి ఉపయోగించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి చెప్తుంది. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? మరి ఎందుకు ఈ టైంలో సింగర్ చిన్మయి గారు కామెంట్స్ చేశారు జానీ మాస్టర్ పైన? మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? సింగర్ చిన్మయి ఆమె ముందు నుంచి కూడా సెక్సువల్ హరాస్మెంట్ల మీద, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ మీద మాట్లాడుతుంది. అది మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు, లిరిక్ రైటర్లు కావచ్చు, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఆమె ఓపెన్గా మాట్లాడుతుంది. దాంతో ఆమెకు ఫాలోయింగ్ కూడా ఉంది, అట్లా వ్యతిరేకత కూడా ఉంది. అంటే ప్రతి విషయంలో ఈమె తలదూరుస్తుంది, సంబంధం లేని విషయాలంతా మాట్లాడుతుంటుంది అనేది కూడా ఆమెకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక వివాదముని ఆమె క్రియేట్ చేసింది. అదేంటంటే రీసెంట్గా పెద్ది సినిమాలో ఒక సాంగ్ విపరీతంగా వైరల్ కూడా అయింది. ఆ సాంగ్ రామ్ చరణ్ సాంగ్. ఆ సాంగ్ చికిరికి చికిరి అనే సాంగ్ అది పాపులర్ అయింది. ఈ కాంటెక్స్ట్లో ఆ సాంగ్ ఎవరు రాశారు, ఎవరు పాడారు, ఎవరు కొరియోగ్రఫీ చేశారు, ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. కొరియోగ్రఫీ జానీ మాస్టర్ చేశారు అనేది అందరికి అర్థమైంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది, ఆ స్టెప్స్ బాగున్నాయి. కొంతమంది ఆల్రెడీ చిరంజీవి చేసిన దాన్ని ఇతను కాపీ కొట్టి మళ్ళీ చేశాడని ఇలా రకరకాలు నడుస్తుంది. ఏదేమైనా జానీ మాస్టర్ గతంలో జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఛాన్సులు ఇస్తున్నాడు, రామ్ చరణ్ గొప్ప మనసు చాటుకున్నాడని కొంతమంది మాట్లాడుతుంటే, ఈమెమో ఇప్పుడు దీన్ని వేరే యాంగిల్లోకి తీసుకొచ్చింది. ఆ యాంగిల్ ఏంటంటే, ఇతను ఒక రేపిస్టు, ఒక చిన్న అమ్మాయిని ఇతను భయపెట్టి లొంగ తీసుకున్నాడు. ఇటువంటి జానీ మాస్టర్కి రామ్ చరణ్ ఎట్లా ఆఫర్ ఇస్తాడు, ఎట్లా చేయించుకుంటారు, ఇది సపోర్ట్ చేసినట్టే కదా, ఒక రేపిస్ట్ని డైరెక్ట్గా రామ్ చరణ్ సపోర్ట్ చేసినట్టుగా అనే ఒక పాయింట్ని ఈమె లేవనెత్తింది. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఏమో ఆమె అతి చేస్తుంది, ఆమె అతనికి ఏమన్నా చట్టము శిక్ష విధించిందా, రెండోది ఆమె ఒప్పుకుంటేనే కదా చేశాడు, ఆమె ఎంతో కాలం అతను అఫైర్లు ఉండి ఇప్పుడు వచ్చి ఆమె కంప్లైంట్ చేస్తుంది. కాబట్టి ఇందులో ఇతను తప్పేముంది, ఆమె ఓకే అంటేనే కదా ఇంతకాలం కంటిన్యూ చేశాడు. ఆ మధ్య కూడా వీళ్ళిద్దరూ సినిమా కూడా ఒకటి స్టార్ట్ అయింది హీరో హీరోయిన్లుగా అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మీటూ మూమెంట్ అనేది పాజిటివ్గా చెప్పుకోవాలంటే స్త్రీలకి ఒక ధైర్యాన్ని, మగవాళ్ళ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ మీద మాట్లాడే ఒక ధైర్యాన్ని ఈ స్త్రీలకు అందించింది. దానివల్ల చాలామంది స్త్రీలు వర్క్ ప్లేస్ అంటారు, ఇది ఏదైనా సినిమా కూడా వర్క్ ప్లేస్లో సెక్సువల్ హరాస్మెంట్ వ్యతిరేకంగా, ముఖ్యంగా బాసులుగా ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి నిర్మాతలు కావచ్చు, ఆయా రంగాల్లో బాసులు కావచ్చు. ముఖ్యంగా ఈ డ్యాన్స్ రంగంలో ఏంటంటే డ్యాన్సర్స్ని, డ్యాన్స్ మాస్టర్స్ మగవాళ్ళు ఎలా సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారు అనేది ఉంది. అలాగే కాస్టింగ్ కోచ్, అంటే సినిమాలో నీకు ఛాన్స్ ఇప్పిస్తాం నువ్వు నాతో గడిపితే అన్న యాంగిల్లో కూడా ఇవన్నీ బయటకు వచ్చాయి. అంతవరకు అది పాజిటివ్. అయితే నెగిటివ్ కూడా ఉంది దాంట్లో. మీటూ మూమెంట్లో ఉండే నెగిటివ్ ఏంటంటే, ప్రముఖ ఫిలాసఫర్ స్లవోయ్ జిజెక్ కూడా దీని మీద చాలా రాశాడు. ఇదేంటంటే కెరీరిస్ట్ మూమెంట్ అంటాడు ఆయన. మీటూ మూమెంట్ అనేది కెరీరిస్ట్ మూమెంట్. అంటే నీ కెరీర్ కోసం నువ్వే ఇండైరెక్ట్గా సెడ్యూస్ చేసి అతన్ని నీ దగ్గర సెడ్యూస్ చేయించుకొని అప్పుడంతా సైలెంట్గా ఉండి కెరీర్ బాగా డెవలప్ అయినగా అప్పుడు నన్ను ఇతను నా తొడ మీద చేయేశాడని, నా భుజం పట్టుకున్నాడని, నా చెయ్యి పట్టుకున్నాడని 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు నీ కెరీర్ అంతా సెటిల్ అయినాక చెప్తున్నావు అంటే అర్థం ఏంటి? నిజంగా నీ కెరీర్ వద్దనుకొని సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్కి వ్యతిరేకంగా పోరాడేట్టుకుంటే అప్పుడే పోరాడాలి. అదంతా లేకుండా కెరీర్ కోసం ఒక భాషను ఉపయోగించుకుంటారు, లేకపోతే సినిమాల్లో వాళ్ళే ఆఫర్లు ఇస్తారు, మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేను మీకు ఈ ఛాన్స్ ఇస్తాను సార్ అని వాళ్ళే ఆఫర్లు ఇస్తారు. ఇవన్నీ చేసి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వచ్చి ఆయన ఇట్లా చేశాడు అప్పుడు అంటే అది ఎలా కరెక్ట్ అనేది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, సెక్సువల్ ఏజ్ 18 ఉంది ఇండియాలో. ఇది వివాదాస్పదంగా ఉంది. అనేక హైకోర్టులు ఈ మధ్య పోక్సో కేసు విషయంలో సెక్సువల్ ఏజ్ని తగ్గించండి,
17 ఏళ్ళ 9 నెలలు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 17 ఏళ్ళ 9 నెలల అమ్మాయి 18 ఏళ్ళ అబ్బాయిని సెడ్యూస్ చేస్తుంది, ఈ అమ్మాయి సెడ్యూస్ చేస్తుంది. సెడ్యూస్ చేసినాక ఇంట్లో తెలుస్తుంది ఆ విషయం. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిస్తే వీళ్ళు పోక్సో కేసు పెట్టించేస్తారు. ఆ అబ్బాయికి ఈ అమ్మాయి పెద్ద వయసులో తేడా లేదు, పైగా ఈ అమ్మాయి సెడ్యూస్ చేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది అని చాలా హైకోర్టులు గవర్నమెంట్కి అప్పీల్ చేసుకుంటున్నాయి. ఏజ్ని తగ్గించండి, 16కి చేయండి ఏజ్ని. అప్పుడెప్పుడో పెట్టింది అని చాలా దేశాల్లో మారిపోయింది, ఇక్కడ చేయట్లేదు. దానివల్లనే కోర్టు అనే సినిమా కూడా రావడం, సేమ్ ఇదే నేపథ్యంలోనే కోర్టు సినిమా కూడా వచ్చింది. అంటే పోక్సో కేసు దుర్వినియోగం జరుగుతుంది అనేది చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు మనం జానీ మాస్టర్, నేను చాలాసార్లు చెప్పాను ఈ టాపిక్ మీద. జానీ మాస్టర్ అమ్మాయి విషయంలో చూస్తే క్లియర్గా జానీ మాస్టర్ తన పవర్ను ఉపయోగించుకొని అమ్మాయిని లొంగి తీసుకొని ఉండొచ్చు, నో డౌట్. ఎందుకంటే ప్రతి బాసులు కానీ ఎవరైనా కూడా తమ పవర్ను ఉపయోగించుకొని వాళ్ళకి అవసరం కాబట్టి కెరియర్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చాలామంది అమ్మాయిలు మెచ్యూర్డ్తోనే వస్తున్నారు, వచ్చేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఎవరికంటే వాళ్ళకి కూడా ఏమి ఇవ్వరు. వాళ్ళు ఒక సినిమా ఉందనుకో, సినిమాలో కో డైరెక్టర్ నేను నీకు వేషం ఇస్తాను, నాతో నువ్వు గడుపు అంటే గడపదు. ఇక్కడ ఎవరు పవర్ ఉన్నారో అమ్మాయి కూడా చూసుకుంటుంది. ఎవరితో మనం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తుంది, అందరికీ ఏమి ఇవ్వరు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. నేను అనేక పర్సనల్ కేసులు నేను చాలా చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది సినిమా ఇండస్ట్రీలో. సో ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇతను ఉపయోగించుకుంది, ఇతను బలహీనతను ఆ అమ్మాయి కూడా ఉపయోగించుకొని పైకి వచ్చింది. అమ్మాయి ఇంతకాలం అతనితో గడిపింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే అతను వాళ్ళ భార్యతో సెటిల్ అయ్యి ఈ అమ్మాయిని పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టినప్పుడు ఈ అమ్మాయి ఈగో హర్ట్ అయింది. ఎమోషనల్గా కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ ఉండొచ్చు. దాంతో ఎందుకంటే అమ్మాయి ఆడియో కూడా ఆ మధ్య బయటకు వచ్చింది. సో దాంతో ఈ అమ్మాయి కక్ష పెట్టుకుంది ఇతన్ని. సో నువ్వు నన్ను వదిలేసావు కాబట్టి నేను నిన్ను వదలను, నీ అంతు చూస్తాను అన్నట్టుగా ఈమె కంప్లైంట్ ఇచ్చింది. దీన్ని కొంతమంది ఎగదోలు కూడా ఉండొచ్చు. ఇలాగ ఇది జరిగింది. ఇది లీగల్గా పొజిషన్ ఏంటనేది కోర్టులో తేలుతుంది. ఇప్పుడు ఈమె లీగల్ పొజిషన్ మాట్లాడట్లేదు, చిన్మయి మాట్లాడుతుండేది మోరల్ పొజిషన్. చాలా ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో మోరల్ని లీగల్ని కలిపేస్తూ ఉంటారు. నువ్వు ఏదో ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడాలి. లీగల్ పొజిషన్ అయితే ఈమెకి సంబంధం లేదు. కోర్టు అతన్ని శిక్ష వేస్తే శిక్ష అనుభవిస్తాడు. సో మనకు సంబంధం లేదు. లీగల్ పొజిషన్ అనేది కోర్టుకు వెళ్ళిపోయినాక కోర్టు డిసైడ్ చేస్తుంది ఇతను నేరం చేశాడా లేదా. అది కూడా పోక్సో చట్ట ప్రకారము 18 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా సెక్సువల్ యాక్ట్లో పాల్గొంటే ఆ అమ్మాయి తప్పు లేదు, ఇతనిదే నేరం, ఇతనికి జైలు శిక్ష పడాలనేది పోక్సో చట్టంలో ఉంది. ఆ చట్ట ప్రకారం ఇతనికి శిక్ష పడుతుంది. అది అన్నప్పుడు ఈమె సైలెంట్గా ఉండాలి. కానీ మోరల్ యాంగిల్లో తీసుకునేది ఆరోపణ వేరు, శిక్ష వేరు. సో ఇతను ఆరోపితుడు మాత్రమే, నిందితుడు మాత్రమే, ఇతను నేరస్తుడు కాదు, ఖైదీ, దాని ఏమంటారు, కన్విక్ట్ కాదు. కాబట్టి నువ్వెలా మోరల్ పొజిషన్ తీసుకొని ఇతనికి ఇంకా అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఆరోపిస్తే ఇంకా అబ్బాయికి ఎవరు ఏమి ఛాన్సులు ఇవ్వకూడదు, ఆ అబ్బాయిని దేశ బహిష్కరించాలా, చంపేయాలా ఆ అబ్బాయిని, లీగల్ వ్యవస్థ ఎందుకు. ఇప్పుడు ఈ అమ్మాయి కోర్టును ధిక్కరిస్తున్నట్టే కదా చిన్మయి. సో ఈ అమ్మాయి ఏ మోరల్ గ్రౌండ్ నుంచి ఇది మాట్లాడుతుంది? మోరల్ గ్రౌండ్ నుంచి మాట్లాడితే ఇది కాంప్లెక్స్ ఇష్యూ. ఆ అమ్మాయి బాధితురాలు, ఆ అమ్మాయి ఇతన్ని కూడా వాడుకునింది, ఇతను వాడుకొని అమ్మాయి కెరీర్ని ఎస్టాబ్లిష్ చేసుకునింది. బాగున్న రోజులు బాగునింది. అప్పుడంటే చిన్నప్పుడు 19 ఏళ్లలో ఇతను ఎక్స్ప్లాయిట్ చేశాడు అనుకుందాం. మొన్న 1 year బ్యాక్ కూడా ఇతనితో ముచ్చట్లు వీడియోలు బయటకు వచ్చాయి కదా, హీరో హీరోయిన్ మొత్తం. ఇతను అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తుంటే అమ్మాయి వగలబోతూ మాట్లాడుతుంది కదా. మరి అప్పుడంతా అవన్నీ ఎందుకు చేసింది అంటే ఉపయోగపడిన రోజులు ఇతను ఉపయోగించుకున్నది. ఇప్పుడు ఇతను వదిలేశాడు కాబట్టి ఇతని మీద కక్ష తీర్చుకోవడానికి అమ్మాయి చేస్తుంది అనేది అందరికి అర్థమైపోయింది విషయం. ఇప్పుడు వచ్చి ఈ అమ్మాయి మోరల్ గ్రౌండ్లో రామ్ చరణ్ అడిగే హక్కు చిన్మయికి ఏముంది? సో ఇదంతా ఏంటంటే చిన్మయి కెరీర్ని లేకపోతే చిన్మయి పాపులారిటీ కోసం ఆమె చేస్తున్నట్టే కనబడుతుంది తప్ప ఇక్కడ ఆమె తీసుకున్న పొజిషన్ రాంగ్ పొజిషన్. మోరల్ పొజిషన్ అనేది రాంగ్. లీగల్ పొజిషన్ అంటావో లీగల్గా కోర్టులు కోర్టులే చెప్తున్నాయి 18 ఏళ్ళు పెట్టకండ్రా బాబు అని. ఎందుకంటే ఇవాళ అమ్మాయిలు 10 ఏళ్ళు దాటగానే వాళ్ళకి సెక్సువాలిటీ పట్ల స్పృహ వచ్చేస్తుంది. అప్పటి నుంచే వాళ్ళు రంగంలో దిగుతున్నారు, వాళ్ళు కూడా సెడ్యూస్ చేస్తున్నారు. సో ఈ ట్రాప్లో అబ్బాయిలు కూడా పడుతున్నారు.
చాలా మంది ఆ మధ్య కూడా ఒక అమ్మాయికి సంబంధించిన ఒక గైనకాలజిస్ట్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఒక 17 ఏళ్ళ అమ్మాయి ఆమె దగ్గరికి ప్రెగ్నెన్సీ వెళ్తే తీయించుకోవడానికి వెళ్తే ఎవరు చేశారమ్మా నీకంటే, నాకు తెలియదు అంటే నేను 7 మంత్ అఫేర్లు ఉన్నాయని చెప్పింది అమ్మాయి. 7 మంత్ ఎందుకు ఉందమ్మా అంటే, నాకు సెల్ ఫోన్ కావాలి, నాకు పిక్నిక్లు కావాలి, నాకు పార్టీలు కావాలి, నాకు బయట తిరగాలి, వీటన్నిటికి డబ్బులు ఈ అబ్బాయిలు ఇస్తారు, అబ్బాయిలకి కావాల్సింది నేను ఇవ్వాలి, ఇది నాకు అర్థమైంది మేడం, అందుకని చేశానని చెప్పింది. మరి ఈ క్లారిటీతో అమ్మాయిలు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయిలందరి మీద ఫోకస్ పెట్టేయచ్చు, ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళు ఉపయోగించుకున్నారు. కాబట్టి ఇది కాంప్లెక్స్ ఇష్యూని సింప్లిఫై చేసేసి జానీ మాస్టర్ ఏదో నేరం చేసేసాడు, అతనికి ఇంకెవరు ఛాన్సులు ఇవ్వకూడదని ఎలా చెప్తారు? సో దట్ ఈజ్ రాంగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.